ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. గత కొద్ది నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆయన నిన్న ఉదయం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల సూచన మేరకు తక్షణమే ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఎంఆర్ఐ పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్రచికిత్స చేయాలని డాక్టర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వారం నుండి 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాతే తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని వైద్య బృందం వెల్లడించింది. అయితే పూర్తి స్వస్థత చేకూరడానికి మరికొంతకాలం పడుతుందని, దీర్ఘకాలం పాటు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు జనసేన రాజకీయ కార్యదర్శి పి హరిప్రసాద్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న జనసేన పార్టీ ఇప్పుడు తన విజయ యాత్రను పొరుగు రాష్ట్రమైన కేరళకు సైతం విస్తరిస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలకు ప్రభావితమైన నేడు కేరళ రాష్ట్రంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు సాగనున్నాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు శాసన మండలి సభ్యులు శ్రీ నాగబాబు గారు, అలాగే ప్రముఖులు రామ్ తాళ్ళూరి గారి సమక్షంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 300 మందికి పైగా కీలక నాయకులు మరియు కార్యకర్తలు జనసేన కండువా కప్పుకున్నారు. కేరళలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో కొత్తగా చేరుతున్న వారందరికీ నాగబాబు గారు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భారీ చేరికలతో కేరళ రాజకీయాల్లో జనసేన గర్జన మొదలైందని, దక్షిణాదిలో పార్టీకి ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.